అందరికీ నమస్కారం. వేమన పద్యామృత కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మరొక ఆణిముత్యము లాంటి పద్యాన్ని గురించి చెప్పుకుందాం. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి. పుట్టలోని చదలు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినురవేమ. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు, తల్లిదండ్రి మీద ఏమాత్రం దయ లేకుండా వారిపై కోపించడం, వారిని అసహించుకోవడం, వారు చేతగాని వారైన తర్వాత వృద్ధాశ్రమాల్లో పడేయడం లేదా అనాథలుగా చేయడం అనేటువంటిది ఎంతవరకు సమంజసము అని వేమన తన కళ్ళ ముందు ఎంతోమంది తల్లిదండ్రులు, వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు నిరాదరణకు గురైనప్పుడు, వారు అనాథలుగా జీవోత్సవాలుగా బతుకును ఈడుస్తున్నప్పుడు కళ్ళారా చూసి రాసినటువంటి పద్యం ఇది, చెప్పిన పద్యం. ఇప్పటికి కూడా ఇవాళ ఎంతోమంది విద్యావంతులైన కొడుకులు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, ఉన్నతమైన హోదాల్లో ఉన్నటువంటి కొడుకులు ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రులు భారమైపోతారు. ఎక్కడో వృద్ధాశ్రమాల్లో వారిని వేస్తారు. కాబట్టి అలాంటి వారిని ఉద్దేశించి, వృద్ధాశ్రమాల్లో వారు అక్కడ మంచిగా చూసుకుంటారు, కానీ ఎంత చూసుకున్నా కూడా తన కొడుకులు, కోడళ్ళు, తన మనవలు, మనవరాలు, బిడ్డలు, అల్లుళ్ళు వీరి మధ్య జీవించినంత హాయిగా ప్రశాంతత అక్కడ ఉండదు కదా. ఈ అనుబంధాలన్నింటినీ మర్చిపోయి మానవీయ సంబంధాలను తెంచుకొని మనుషులు ఏ విధంగా ఉంటున్నారనే విషయాన్ని ఇక్కడ తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా పరిగణించబడుతున్నటువంటి తల్లిదండ్రులను దూరం చేసుకొని స్వసుఖం కోసం డాలర్ల వేటలో పడిపోయి ధనార్జనే ప్రధాన ధ్యేయంగా భావించి ఇవాళ ఎండమావుల వెంట పడుతూ పోతూ ఉన్నారు. ఎంత బాధాకరం అంటే, తల్లిదండ్రులు చనిపోయినా కూడా కనీసం అటువైపు తొంగి చూడనటువంటి కొడుకులు ఈ సమాజంలో ఉన్నారు. అందుకే వేమన చెప్పాడు, తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు. వాడు పుట్టనేమి, వాడు పుడితేంది, వాడు దస్తేంది, ఏం లాభం. పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా అన్నాడు. పుట్టలోని చెదలు పుడుతుంది, గిడుతుంది. ఆ చెదలెంతనో వీళ్ళు కూడా అంతే. జీవన పరమార్థం ప్రత్యక్ష దైవాలైనటువంటి తల్లిదండ్రులను సేవించడమే కదా. తల్లిదండ్రులను ఏమాత్రం కూడా ఇబ్బంది గురి చేయకుండా వారిని కంటికి రెప్పలాగా చూసుకోవడమే కదా. అది ఏమీ పట్టించుకోకుండా ఉండడం అనేటువంటిది. పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా అన్నాడు. చెదలు పుడుతుంది, చస్తుంది, దానివల్ల ఏం ప్రయోజనం? ఏమీ లేదు. అలాగే తల్లిదండ్రులను పట్టించుకోనటువంటి కొడుకులు వాళ్ళు ఉన్నా లేకున్నా ఒకటే, ఉన్నా లేని వారితో సమానమని వేమన. కాబట్టి తల్లిదండ్రుల పైన ప్రేమ కలిగి ఉండాలి. నీ బిడ్డలను, నీ భార్యను ఏ విధంగా చూసుకుంటావో నీ కన్న తల్లిదండ్రులను కూడా అదే విధంగా చూసుకోవాలి అని ఇక్కడ వేమన మానవ సంబంధాలను గురించి, ముఖ్యంగా తల్లిదండ్రుల పట్ల పిల్లలు గౌరవభావాన్ని కలిగి ఉండాలని. అరే నాయనలారా, ఎక్కడో దేవుడు ఉన్నాడని పోయి మొక్కుతూ ఉంటారు. కళ్ళ ముందే ప్రత్యక్ష దైవాలు ఉన్నారు. తన జన్మకు కారకులైనటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి కదా. తల్లే దైవమైనప్పుడు, తండ్రే దైవమైనప్పుడు ఎక్కడో దేవుడు ఉన్నాడని కానరాని ఆ దేవుళ్ళ కోసం వెతుకులాడడం కన్నా కన్న తల్లిదండ్రులను ఆరాధిస్తే, గౌరవిస్తే, ప్రేమిస్తే, పూజిస్తే ఇంకా అంతకన్నా పరమార్థం ఏముంది అని
అందుకని గణపతికి కుమారస్వామికి ఒక పోటీ పెట్టాడు శివుడు. ఎవరు ముందుగా భూప్రదక్షిణ చేసి వస్తే వారికే ప్రమద గణాలకు అధిపతిగా చేస్తానని. గణపతి ఏం చేశాడు? తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేశాడు. కుమారస్వామి నెమలి వాహనం పైన మొత్తం తిరుగుకుంటూ వస్తున్నాడు. ఎక్కడ పోయినా కూడా వినాయకుడే ముందు కనబడుతున్నాడు. అంటే తల్లిదండ్రులను ఆరాధించడం వల్ల కలిగినటువంటి పుణ్యఫలం అది అని ఆ కథనం. కాబట్టి ఇన్ని కథలు మనం వినుకుంటూ కూడా మళ్ళీ తల్లిదండ్రులను నిరాదరించడం అనేటువంటి ఎంత బాధాకరమో గ్రహించండి. కాబట్టి ఇలాంటి పద్యాలని ఇవాళ తల్లిదండ్రులు పిల్లల చేత చదివించాలి, గురువులు చెప్పాలి. అప్పుడే ఆ పిల్లల్లో, ఆ లేలేత హృదయాల్లో నైతిక విలువలు పాదుకుంటాయి. అవి మరింతగా పెంపొందించబడతాయి. కాబట్టి ఇలాంటి పద్యాలని దయచేసి చదివించండి, వినిపించండి. ధన్యవాదాలు.